ఆంక్షలతో స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ కృతనిశ్చయంతో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో ఆదివారం వారు మీడియాతో మాట్లాడారు. టైగర్ జోన్ నిబంధనలతో జన్నారం పరిసర ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే బొజ్జు ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువెళ్లి వారి పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. అతి త్వరలోనే జన్నారం ప్రాంతం గుండా పగటిపూట భారీ వాహనాలు తిరిగే విధంగా రాత్రి వేళల్లో చెక్పోస్టుల వద్ద ప్రజా రవాణా వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మునుపట్లా కళకళలాడుతూ ఉండేలా ఎమ్మెల్యే పాటుపడుతున్నారని, ఫలితాలు తొందరగానే వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి జన్నారం మండలంలో కొన్ని వదంతులు జరుగుతున్నాయి. టైగర్ జోన్ చేయబట్టి ఈ కొన్ని వెహికల్లను మన స్థానికులకు కూడా కార్లు రానివ్వడం లేదు, వెహికల్ రానివ్వడం లేదని అది వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరుతున్నాం మీ పత్రిక ద్వారా. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు వేడ్మ బొజ్జు గారు ఏదైతే సీఎం కమిటీ ఉందో ఆ కమిటీలో అతడు సీఎంతో మాట్లాడి చేసి స్థానికంలో ఉన్న వెహికలే కాదు స్థానిక వెహికల్కు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కాకుండా స్థానికంగానే కాదు ఈ ప్రాంతంలో వెళ్ళే రహదారిలో వెంబడి వెళ్ళే అన్ని వెహికల్కు చిన్న వెహికల్కు అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. దాన్ని కూడా అతి త్వరలోనే అన్ని వెహికల్కు అనేది అనుమతి వస్తుంది. అదేవిధంగా భారీ వాహనాలకు జన్నారం ప్రాంతానికి బిజినెస్ పరంగా వచ్చే వాహనాలకు కూడా భారీ వాహనాలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. అదే అతి త్వరలో 2-3 రోజులలో గెజిట్ వస్తుంది. ఇది ప్రజలు గ్రహించవలసిందిగా కోరుతున్నాం. ఎవరో ఏదో చెప్పి ఉన్నాయి లేని చెప్పి ప్రజలను ఏదో మనము ఈ అడవి ప్రాంతంలో ఉన్నాం, మనం ఉనికి కోల్పోతున్నాం, మనదేదో నష్టపోతున్నామని కొందరు వదంతులు సృష్టిస్తారు. దాన్ని ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఏమైతే ఈ మన శాసనసభ్యులు అతడు ఎమ్మెల్యే కాకముందు కాంగ్రెస్ పార్టీలో రాకముందు విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడే టైగర్ జోన్ మీద అతడు కొట్లాడడం జరిగింది. ప్రజల హక్కుల కోసం, ప్రజల ఉనికిని కోసం పోరాడిన వ్యక్తి మొదటి వ్యక్తి. అదే వ్యక్తి ఈరోజు పాలక మండలిలో ఉండడం మన అదృష్టంగా భావిస్తూ అతనికి అన్ని సమస్యలు మనకన్నా ఈ టైగర్ జోన్ మీద, ఈ ప్రాంత వాసుల మీద, ఈ ఆదివాసీల మీద, అంటే ఎక్కువ ఆదివాసులే ఈ అడవి ప్రాంతాల్లో ఉన్నారు. అతనికి పూర్తి దాని మీద అతడు ఉద్యమంతో నాయకుడు అయిండు. కాబట్టి మనం ఎవరో చెప్పుకుంటే ఒరిగేది ఏం లేదు. అతనికి అన్నీ తెలుసు, అన్ని అనుమతులు వస్తాయని మేము తెలియజేస్తున్నాం.